హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో చాలా రుచిగా ఉండే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ రవ్వ కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మృదువుగా వెన్నలా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. చాలా స్మూత్ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులోకి ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ జీడిపప్పు, బాదం పప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక అరకప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని ఈ బొంబాయి రవ్వను లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి దోరగా వేగి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఈ రవ్వ వేగేలోపు వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు వేసుకుని ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ఇలా దోరగా వేగి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న నీళ్లను ఈ రవ్వలోకి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. మరుగుతున్న నీళ్లు వేసుకున్నాం కాబట్టి రవ్వ ఏమీ ఉండకట్టదు. ఇలా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక డ్రాప్ వరకు సాఫ్రాన్ ఫుడ్ కలర్ కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకుని ఈ కలర్ మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఈ రవ్వను లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఈ రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార వేసుకుని ఈ పంచదార అంతా కూడా బాగా కరిగి కలిసేంత వరకు మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఈ పంచదార అంతా బాగా కలిసి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, చిన్న పచ్చకర్పూరం ముక్కను ఇలా పౌడర్గా చేసుకుని వేసుకుని ఈ పచ్చకర్పూరం, ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా మృదువుగా వెన్నలా ఉండే సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు కూడా రవ్వ కేసరి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి టేస్టీ రవ్వ కేసరిని తింటూ ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.